ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును? యోసేపు భక్తుడు పలుకుతున్న మాట. ఆయన పాపము చేయలేదు. ఆయన పాపం చెయ్యకుండా ఉండడానికి గల కారణము, పాపము దేవునికి విరోధమైనది అనే దైవభీతి ఆయన హృదయములో ఉన్నది. ఆ భావనతోనే ఆయన పాపము చేయలేదు. కొందరు సమాజానికి భయపడి పాపం చేయరు. కొందరు చట్టాలకు భయపడి పాపం చేయరు. కొందరు పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందని పాపం చెయ్యరు. కొందరు ఆరోగ్యం పాడవుతుందని పాపం చెయ్యరు. కొందరు ధనం వృధా అవుతుందని పాపం చెయ్యరు. వీళ్ళు పాపమైతే చెయ్యరు, కానీ వారి హృదయములో పాపము దేవునికి విరోధమైనది గనుక నేను పాపం చెయ్యకూడదనే దైవభీతి ఉండదు. వీళ్ళు క్రియారూపకమైన పాపులు కాకపోవచ్చు గాని హృదయ సంబంధమైన పరిశుద్ధులు మాత్రం కారు. హృదయము పరిశుద్ధంగా ఉండాలి, క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే మనం పరిశుద్ధతలో పరిపూర్ణులము కాగలము. యోసేపు భక్తునికి హృదయ పరిశుద్ధత ఉంది, క్రియా సంబంధమైన పరిశుద్ధత కూడా ఉంది. అలాంటి పరిశుద్ధత దేవుడు మనందరికీ దయచేయునుగాక.